అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ వచనం చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు. తర్వాత 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. నేను చదువుతున్నాను. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ తర్వాత 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రాణులకు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించమని, మంచి వివరణ, మంచి ముగింపు మాకు దయచేయమని, సంపూర్ణంగా మీ ఆత్మ స్వాధీనములో మమ్మల్ని అందరినీ ఉంచుకోమని, మాట్లాడుతున్న నన్ను కూడా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయమైన అసమానమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాలలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళుతున్న సందర్భము నుండి వెళ్ళిన తరువాత సంఘము ఏర్పడేంత వరకు కూడా మనం విషయాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలోకి వచ్చేలోకి సంఘము ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం పెంతెకొస్తు పండుగ దినమున సంఘము భూమి మీద ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళేంత వరకు కూడా 40 దినాలు ఆయన సజీవునిగా తను తాను అనేకులకు కనపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి, ప్రత్యక్షతలు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళుతూ వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండిరని వారితో చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఇప్పుడు వారేం చేస్తారు అని మనం గమనించినట్లయితే, వారు తిరిగి బస చేసిన స్థలానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు వారికి చెప్పి వెళ్ళింది ఏంటంటే, మీరు సర్వలోకానికి లేదా యోదయ సమరయ గలిలయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండనని చెప్తూ ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. వాస్తవంగా చెప్పాలి అంటే ఆ కొండ దగ్గర నుండే ఆ పరలోకానికి ఆరోహమైన
ఒలీవల కొండ. ఏ కొండ మీద నుండి ఆయన పరలోకానికి వెళ్ళాడు? ఆయన సిలువలో మరణించింది ఏ కొండ? కలువరి కొండ కదండి. కలువరి కొండలో మరణించి ఒలీవల కొండ మీద ఉండి ఆయన యెరూషలేముకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఒలీవల కొండ మీద నిలిచి వారితో చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. ఒకటి. రెండవది, యెరూషలేములోను యోదయ సమరయ బూదిగంతముల వరకు అన్నాడు. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరాలి అంటే ఒలీవల అనబడిన కొండ దగ్గర నుండే కదండి బూదిగంతముల వరకు బయలుదేరి వారు దేవునికి సాక్ష్యం ఇవ్వాలి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. కానీ వారు అలా చేసిన వారు కాదు. అక్కడి నుండి ఆయన వెళుతూ ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. కాబట్టి ఆ ఆదరణకర్త కొరకు ఎదురు చూడడానికి వారు ఎక్కడికి వెళ్ళారు? 12వ వచనం చూడండి. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత మీరు యూదయ సమరయ బూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అని చెప్పినప్పటికీ కూడా వారిలో ఒక సంపూర్ణత లేని పరిస్థితి. వెళ్ళి యూదయ యెరూషలేములోను యూదయ సమరయ గలిలయ ఈ స్థలాల్లో వెళ్ళి యేసుక్రీస్తుని గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన శిలువ సువార్తను గురించి, ఆయన ఎందుకు మరణించాడో, ఆయన ఆయనే మెస్సయ్య అని ప్రకటించడానికి వారికి సంపూర్ణత లేదు. వారిలో సిద్ధపాటు లేనట్టుగా కొరత కనబడుతుంది. ఆ కొదువ తీర్చుకోవడానికి వారు ఎక్కడికి వస్తున్నారు అంటే తిరుగా మేడ గదికి వస్తున్నారు కదండి. చివరి రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారితో అదే గదిలో ఉన్నారు వారు కదండి. వారు కలిసి భోజనం చేసిన స్థలం అది. అక్కడకు తిరిగి వస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఎవరనగా అంటూ వివరాలు చెప్పారు. 11 మంది అపోస్తలుల పేర్లు కనబడతాయి. వారితో కూడా కొందరు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత వీరు లోకములోనికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ముందు వారు ఏకమనస్సుతో కలిసి ప్రార్థన చేస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు అంటే పరలోకమందున్న తండ్రికి, యేసుక్రీస్తు ప్రభు వారికి చేస్తున్నారు. ఏమిటి అంటే, అయ్యా నీవు ఆదరణకర్తను పంపిస్తానన్నావు కదా, ఆదరణకర్త వస్తే ఆయన వచ్చి ఆ శక్తితో మేము ప్రకటించగలము అని వారు కూడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో మనం గమనిస్తే క్రొత్త నిబంధన సంఘ రూపం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తును నమ్మిన బిడలుగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు శిలువ రక్తములో అంతవరకు ఉంది పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన సమాజము ఉంది, ఇశ్రాయేలీల సమాజం. నూతనంగా క్రొత్త నిబంధన ఆ రక్తము ద్వారా ఏర్పడిన ఒక సమూహం చేర్చబడుతూ ఉంది. మొట్టమొదట గుంపుగా చేర్చబడింది 14వ వచనములో కదండి. వారు సంఘముగా కూడినట్టుగా మనం చూస్తున్నాం. సంఘము యొక్క పరిపూర్ణత 2వ అధ్యాయంలో వచ్చింది. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అనే మాట మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ వారు ఆచరించేవారు యూదులు. ఆ పండుగకు ప్రత్యేకమైన ఒక ప్రాధాన్యత ఉంది యూదుల్లో. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో. ఏంటి పెంతెకోస్తు పండుగ? ఏం చేస్తారు? దేనికి ఆ పండుగ ఆచరిస్తారు వారు అంటే కదండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు కదండి ఆ దినాన ఏం జరిగింది? పాసోవర్ అనగా దాచి పోవుట. ఆ పండుగను వారు ఆచరించేవారు. వారి ద్వారబంధకములకు గొర్రెపిల్ల రక్తము ఉండగా ఆ ద్వారబంధకములకు గొర్రెపిల్ల రక్తము లేని వారి కుటుంబాల్లో మరణం సంభవించింది. కాబట్టి మరణ సంహారకుడు దాటిపోయాడు అనే ఒక గుర్తుగా
ఆ పండుగను వారు ఆచరించేవారు అని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వారు పస్కాను ఆచరించేవారు. పస్కా అనగా పాసోవర్ దాటిపోయింది, మరణదూత దాటిపోయాడు మన కుటుంబాల్లో కదండి, ఆ మరణము సంభవించకుండా దాటి వెళ్ళిపోయాడని వారు పస్కాను ఆచరిస్తారు. పస్కా పండుగ తరువాత ఇప్పుడు 10 రోజులకు ఏం పండుగ వచ్చింది? పెంతెకోస్తు పండుగ దినము అన్నాడు కదండి. పెంతెకోస్తు పండుగ దినం అంటే చాలా మంది ఈ పదాన్ని ఏమనుకుంటారంటే, పెంతెకోస్తు సంఘం అని ఒక సంస్థ ఉంది కదా, వాళ్ళు చెప్తారు అసలు ఆ పెంతెకోస్తు అనేది మాదే బైబిల్లో ఉంది అంటారు. అసలు పెంతెకోస్తు అంటే దాని అర్థం ఏంటంటే, అది గ్రీకు అరమిక్లో ఉన్నటువంటి భాష. 50th డే అని అర్థం. దాని అర్థం పెంటికోస్టల్ డే అంటే 50వ రోజు. 50th పెంటికోస్టల్ డే, ఇంగ్లీష్లో పెంటికోస్టల్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? 50th డే, 50వ రోజు పండగ అని దాని అర్థం. ఏం పండగ? 50వ రోజు పండగ. 50వ రోజు పండగన వారు 50వ రోజు పండగ ఆచరించేవారు. ఎప్పటి నుండి 50వ రోజు కదండి? ఎక్కడి నుండి 50వ రోజు? వారికి క్రొత్త ఫలములు అర్పించే 50వ రోజు వారు ఆచరించేవారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు ఆయన? 40 దినాలు. అంటే 40వ దినాన ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీరు మేడగదిలోకి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఎన్ని దినాలు గడిపారు అక్కడ? 10 days, 10 దినాలు గడిచాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులు అయ్యాయి? 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినాన అనగా 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు క్రిందకు దిగి వచ్చాడు. క్రొత్త నిబంధన సంఘం ఏర్పడింది అనే మాట మనం చూస్తున్నాం. ఇది లేఖనానుసారంగా మనకు కనబడుతుంది. చూడండి, లేవియ కాండములో చూడండి, అవన్నీ మీరు తర్వాత 23వ అధ్యాయం, లేవి కాండం 23వ అధ్యాయం. ఏది కూడా ఆకస్మికంగా జరగలేదు, ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగానే జరిగింది. ఇందాక ఆరాధనలో మనం విన్నట్టుగా ప్రతిదీ ప్రవచనాత్మకంగా జరిగింది. ప్రవచన పురుషుడు ఆయన. ఇప్పుడు సంఘము యొక్క దినము మనం చూస్తాం. చూడండి, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను అన్నాడు కదండి. ఇది పాత నిబంధన విశ్రాంతి దినాన్ని గురించిన సందర్భం. విశ్రాంతి దినము అది 3వ వచనం చూడండి, 6 దినములు పని చేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినము, ఆ దినము పరిశుద్ధ సంఘపు దినము అన్నాడు. అంటే పాత నిబంధన ప్రకారం ఆరాధించే దినం ఏది? విశ్రాంతి దినం, శనివారమే. శనివారం ప్రభువుని ఆరాధించేవారు. అలాగూ మనం చూస్తూ ఉండగా తర్వాత 6వ వచనం చూడండి, ఆ నెల 14వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగను జరుగును, 7 దినములు మీరు పొంగని రొట్టెలు తినవలెను అన్నాడు. అంటే 7వ దినమున విశ్రాంతి దినము అన్నాడు. మొదటి దినము వారు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అన్నాడు. 7వ దినము విశ్రాంతి దినం అన్నాడు. మొదటి దినం ఏమన్నాడు? మొదటి దినం అన్నాడు. ఇక్కడ మొదటి దినం అంటే ఏది? 7వ దినం అంటే శనివారం. మొదటి దినం క్యాలెండర్లో క్రమం చూడండి, ఫస్ట్ డే ఏది? వారములో మొదటి దినం ఆదివారం. 7వ దినం విశ్రాంతి దినం. పరిశుద్ధ సంఘముగా కూడవలెనన్నాడు. దానికి వివరణ ఇస్తూ ఇక్కడ చూడండి, 13వ వచనం చూడండి, 15 పెద్దగా చదవయ్యా. మీరు విశ్రాంతి దినము వరకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను అన్నాడు. అంటే 7 వారాలు లెక్కించాలి అన్నాడు. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను అన్నాడు. 7 వారాలు లెక్కేయాలంటే ఎలా లెక్కేస్తాం మనం? వారానికి ఎన్ని రోజులు? 7వ రోజు ఏ వారం వస్తుంది? 14వ రోజు ఏ వారం వస్తుంది? 2వ వారం చివరి రోజు. 21వ రోజు ఏ వారం వస్తుంది? అలాగే చెప్పండి, 28వ రోజు ఏ వారం వస్తుంది? ఆ తర్వాత 35వ రోజు ఏ వారం వస్తుంది? అన్ని శనివారాలు నేను చెబుతుంది. 35వ రోజు అప్పటికి ఎన్ని వారాలు అయ్యాయి? 7వ తారీఖుకి శనివారం వచ్చింది.
7వ రోజు ఒక వారం అయిపోయింది. 14వ రోజుకి 2 వారాలు అయిపోయింది, 2వ శనివారం. 21వ రోజుకి 3వ శనివారం, 28వ రోజుకి 4వ శనివారం, తర్వాత 35వ రోజుకి 5 వారాలు ముగించబడ్డాయి, 5వ శనివారం. తర్వాత 42వ రోజుకి 6 వారాలు 42వ రోజు ఏమొచ్చింది? శనివారం. ఇప్పుడు అక్కడి నుంచి మరలా 7 లెక్కేయండి. 7వ వారం, 7 వారాలు లెక్కేయాలన్నాడు కదా. 49వ రోజు ఏ వారం వచ్చింది? శనివారం, 49th డే. ఇప్పుడు చదవండి అది. 7 వారములు లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు లెక్కింపవలను అన్నాడు. 7వ విశ్రాంతి దినము అంటే 49వ రోజు. తర్వాత ఏముంది అక్కడ? మరుదినము అన్నాడు. 7వ విశ్రాంతి దినం అంటే 49వ రోజు. దాని మరుసటి రోజు అంటే 50వ రోజు, 50th డే. మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించాలి అన్నాడు. అదే క్రొత్త నిబంధన సంఘం. 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినాన, అనగా 50th డే, ఈ పండుగను వాళ్ళు ఆచరిస్తారు. అందుకే అక్కడ పెంతెకోస్తు పండుగ దినము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 50వ రోజు పండుగ. ఎప్పటి నుంచి ఉంది ఇది ఆచరించడం వాళ్ళకి, యూదులకి? లేవీకాండం 23వ అధ్యాయంలోనే 50వ రోజు పండుగ ఉంది ప్రత్యేకంగా. ఇప్పుడు మనోళ్ళు కొంతమంది అంటే అది ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి అయిన తర్వాత 16 రోజుల పండుగ అంట కదండి. పోలా మనకి ఇంకా కదా, వాళ్ళకి తెచ్చి మనం అంటించుకుంటుంటాం అప్పుడప్పుడు. ఎన్ని రోజుల పండుగ? అలాగే యూదులకి 50వ రోజు పండుగ ఉంది. అది ఎప్పుడు? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పుట్టుకొచ్చిన పండుగ కాదు అది. దాని బేస్ ఎక్కడుంది? సంఖ్యాకాండములో దేవుడు మోషేకు సెలవిచ్చిన దాంట్లోనే ఉంది. అక్కడ అంటున్నాడు, యెహోవాకు 50వ దినమున లెక్కించి, అంటే 50వ రోజు ఏ వారం వస్తుంది చెప్పండి? అది. అందుకే మనము శనివారాన్ని పాటించాం. అక్కడ శనివారం పాత నిబంధనతో అయిపోయింది విశ్రాంతి దినం, దాని పని. ఇక నుండి 50వ రోజు పండుగ. సంఘము ప్రారంభించబడింది 50వ రోజు, అనగా ఆదివారం. అందుకే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఈ 7th డే వాళ్ళు అప్పుడప్పుడు వాదిస్తూ ఉంటారు అక్కడక్కడ మనకి కదా. యేసు ప్రభు ఏ రోజు వెళ్ళాడు మందిరానికి? విశ్రాంతి దినం రోజు వెళ్ళాడు కదా. సువార్తలు క్రొత్త నిబంధన అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తను చూపించి కొత్త నిబంధన అంటారు. అవి క్రొత్త నిబంధన కాదు, గమనించాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు పాత నిబంధన నెరవేర్పది. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ఎక్కేంత వరకు ఏమి నెరవేర్చాడు? ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. అందుకే ఆయన శిలువలో రక్తం కారుస్తూ, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన అన్నాడు. అదే క్రొత్త ఫలములతో నైవేద్యం. ఇక్కడ 16వ వచనం, క్రొత్త అర్పించవలెను. మీరు చదవండి 17వ వచనం. మీరు మీ నివాసములో నుండి సరే, మనకు కావాల్సింది పరిశుద్ధ సంఘముగా ఎప్పుడు కూడాలి? ఆదివారమున కూడుతున్నాం కదండి. ఈ ఆదివారం కూడడానికి మనకి బేస్ ఎక్కడ? యేసుక్రీస్తు. ఎవరైనా చెబితే చాలా మంది అంటారు, మనం రాంగ్ మాట్లాడేది. ఎవరైనా అడుగుతారు, అయ్యా శనివారం కదా యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినము రోజు కదా ఆయన పాటించింది, మరి మీరెందుకు ఆదివారం కూడుతున్నారు? మనం కూడా శనివారమే కూడుకోవాలి కదంటే మనం టక్కని చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళకి ఆడే ఇరుక్కుంటాం మనం. యేసు ప్రభు వారు తిరిగి లేచింది ఆదివారం కాబట్టి మేము ఆదివారం కూడుకుంటాం. యేసు ప్రభు ఆదివారం తిరిగి లేస్తే మనం ఆదివారం కూడుకోవాలని రూల్ ఏంటి? యేసు ప్రభు వారు ఆదివారం లేచాడని కాదు మనం కూడుకుంటుంది, యేసుక్రీస్తు ప్రభు వారు లేవడానికి కూడా బేస్ ఉంది అక్కడ. ఆయన ఆటోమేటిక్గా లేవలేదు ఆదివారం. ఆయన ఆదివారం లేచాడు కాబట్టి మేము ఆదివారం కూడట్లేదు. ఆదివారమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడానికి, మరలా 50వ రోజు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా భూమి మీద దిగిరాటానికి లేవీకాండం 23వ అధ్యాయంలోనే దానికి సంబంధించిన బేస్ ఉంది. ఈ 50 దినముల పండుగ వారు ఆచరించేవారు. ఆ 50 దినముల పండుగ రాగా ఆ 50వ రోజు వారు లెక్కించగా, ఎక్కడి నుండి లెక్కించారు వాళ్ళు? ఎక్కడి నుండి? యేసుక్రీస్తు పునరుద్ధాన దినము నుండి వారు లెక్కించారు. అక్కడి నుండి లెక్కిస్తూ 50వ రోజు రాగానే ఏంది? యేసుక్రీస్తు వారు 40వ రోజున ఆరోహణమై వెళ్ళిపోయాడు.
ఇప్పుడు వారు ఆ మొదటి దినము నుండి లెక్క వేసుకుంటూ వచ్చారు. 50వ రోజు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. అదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండగ దినం అంటే అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా నేను దాన్ని చూపించాను మీకు. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అదే మనకు కావాల్సింది. ఏ రోజు కూడారోళ్ళు? వారం చెప్పు. ఆదివారం. వారు ఆదివారమున కూడారు. పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడారు. పరిశుద్ధాత్మ దేవుని కొరకు, ఆదరణకర్త కొరకు. ఇది అందరూ ఒక చోట కూడాలి అనేది లేవీకాండం 23వ అధ్యాయంలో పరిశుద్ధ సంఘపు దినము. అందరూ అక్కడ కూడాలి. అక్కడ శనివారం అయితే ఇక్కడికి వచ్చేలోకి ఏమైంది? అక్కడే చెప్పాడు 7 వారములు లెక్కించాలి, 7 వారముల మరుసటి దినము అన్నాడు. అంటే 49 దినాలు 7 వారాలు అయిపోతే మరుసటి రోజు 50వ రోజు. ఆ 50వ రోజు క్రొత్త ఫలములతో అర్పణ. అదే క్రొత్త నిబంధన సంఘం. కాబట్టి ఇప్పుడు వారు కూడి అందరూ ఒక చోట కూడారు. ఎందుకు కూడారు? ఇది నా పాయింట్. ఎందుకు కూడారు? అందరూ ఒక చోట కూడుట వలన వాళ్ళకి కలిగే మేలేంటి? ఇప్పుడు మనం అందరం ఒక చోట కూడి వచ్చాం కదా. ఏ రోజు ఇది? ఆదివారం. ఆదివారమున వారములో మొదటి దినం 49 7 వారాలు అయిపోయిన తర్వాత మరలా మొదటి రోజు వస్తుంది. ఆ మొదటి దినాన మనమందరం ఎందుకు కూడి వచ్చాం? ఇక్కడికి చెప్పాలి. ఎందుకు కూడి వచ్చాం? దేని కొరకు కూడి వచ్చాం? అది చెప్పండి చాలు. రొట్టె రసం తీసుకోవటానికా? కారు కేసి వెళ్ళటానికా? ప్రార్థన చేయటానికా? దేని కొరకు మనం కూడి వచ్చాం? నేను చదివించిన వచనాల్లోనే ఉంది. నేను ఇందాక ముందు చదివిన వచనాల్లో అది కూడా ఉంది. దేని కొరకు మనం కూడి వచ్చాం? 2:42లో ఏముంది చూడండి. దేని కొరకు? అపోస్తలుల బోధ, నిలబడి దేవుని వాక్యం ప్రకటించడం. ఇది కంటికి కనబడేది కదా, ఇది కంటికి కనబడుతుంది. ఇంకా రొట్టె విరుచుట, అది కంటికి కనబడేది. ప్రార్థన చేయడం, ఇది కంటికి కనబడుతుంది, చెవులకు వినపడుతుంది. ఇక్కడ కంటికి కనబడనిది ఒకటి ఉంది. అదేంటిదంటే సహవాసం. ఇప్పుడు దేని కొరకు మనం చేరి వచ్చాం? ఇప్పుడు చెప్పండి. సహవాసం కొరకు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు తండ్రి అయిన దేవుడైన యెహోవా అసలు మానవుణ్ణి ఎందుకు నిర్మించాడు చెప్పండి? ఆదాముని ఎందుకు సృష్టించాడు? అది ఆదామును సృష్టించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు మానవునితో సహవాసం చేయాలనుకున్నాడు. దేవుడు మానవునితో సహవాసం చేయాలనుకొని మానవుని నిర్మించాడు. మానవుడు పాపం చేసినందువల్ల దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మరలా ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికి ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకై కలువరి శిలువలో ఆయన మరణించి ఆ సహవాసం దేవునితో మనకు సహవాసం తెగిపోవడానికి మన పాపములే అడ్డుపడి ఉంటుండగా మన పాపాలకు ఆయనే శిక్ష విధించి మనను ఆయన పిల్లలుగా చేసుకొని మరలా దేవునిలో మనకేం చేశాడు? సహవాసాన్ని పునరుద్ధరించాడు కదండి. రీబిల్ట్. మరలా సహవాసములోకి రాబడ్డాం, దేవునితో సహవాసం. అలాగే వారు కూడా శిష్యులు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత మేడగదిలోనికి వచ్చారు. మేడగదిలోనికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదరణ కొరతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఎదురు చూస్తూ ఉన్న ఆ సమూహములో శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు సహోదరులు ఉన్నారు, ఇంకా మరియమ్మ ఉంది, కొందరు స్త్రీలు ఉన్నారు అనే మాట మనం చూస్తాం. అక్కడ కేవలం పురుషులు స్త్రీలు మాత్రమే లేరు, అందరూ కలిసి ఉన్నట్టుగా ఉంది. ఆ 14వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి 14వ వచనం.
వీరందరూ అనగా పైన చెప్పబడిన 11 మంది అపోస్తలులు వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు అన్నాడు. యేసుక్రీస్తు తర్వాత మరియమ్మ యోసేపులకు నలుగురు సహోదరులు ఉన్నారు, 9 కుమారులు పుట్టారు. ఆ 9 సహోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వారందరూ కూడి ఏం చేస్తున్నారంట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా ఏం జరిగింది? 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు అనగా 10వ రోజు వరకు, 10 రోజులు అనగా యేసుక్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచిన దగ్గర నుండి 50వ రోజు పండగ వచ్చేంత వరకు, లేదా పెంతెకొస్తు 50వ రోజు లెక్క వచ్చేంత వరకు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగింది? అప్పుడు వేగముగా అక్కడ ఒక మాట ఉంది, పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అందరూ ఒక చోట. ఇప్పుడు కూడా మనం అందరం ఒక చోట కూడాం కదండి. మన ఇళ్ళు ఎక్కడో, మన నివాసాలు ఎక్కడో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు అందరూ నివాసాలు వేరు, ఊర్లు వేరు, పరిస్థితులు వేరు, స్థితిగతులు వేరు, కానీ అందరము ఒక చోట కూడి వచ్చాము. దేని కొరకు? సహవాసం కొరకు. సహవాసం. అందరూ ఒక చోట కూడి ఉండగా సరే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అద్భుతం జరిగింది. వారు శక్తిని పొందారు. ఇప్పుడు వారు శక్తిని పొందిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు చూడండి, వారు ప్రకటించడం ప్రారంభించారు. 31వ వచనం, 21వ వచనం. అప్పుడు ప్రభువు చెప్పుచున్నాడు, ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యం సూచక్రియను మీ మధ్య చేయించి మీరు సిలువ వేసి చంపారు ఆయన్ని అని పేతురు ప్రసంగించడం ప్రారంభించాడు. 50వ రోజున పేతురు ప్రసంగించాడు. ప్రసంగించగా ఎంతమంది రక్షించబడ్డారు? 38వ వచనానికి రండి. వారు 3000 మంది రక్షించబడ్డారు. వారు బాప్తిస్మం పొంది వరం పొందుదురు. 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎవరితో చేర్చబడ్డారు? ఎవరితో చేర్చబడ్డారు? 14వ వచనములో ఉన్న వారితో చేర్చబడ్డారు. అర్థమైందా? ఎవరితో చేర్చబడ్డారు? మొదటి అధ్యాయం 14వ వచనములో అపోస్తలులు, కొందరు స్త్రీలు, మరియా, యేసు సహోదరులు అక్కడ కూడి ఏకముగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత పేతురు లేచి ప్రసంగిస్తే అనేకులు వచ్చి ఎవరితో చేర్చబడ్డారు? 14వ వచనంలో ప్రార్థన చేస్తున్న సమూహముతో, పెంతెకొస్తు పండుగ దినమున కూడి వచ్చిన వారితో చేర్చబడ్డారు. అర్థమైందా? క్రొత్త ఫలముల అర్పణ చేర్చబడడం అంటే అదే. కూడి వచ్చిన వారితో చేర్చబడ్డారు. చేర్చబడి వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిన ప్రార్థన చేసి ఎడతెగక ఉండిరి. సహవాసములో ఉండడం అనేది, సహవాసం అనేది ప్రధానంగా ఉంది. అపోస్తలుల బోధ సహవాసంలో ఎలాగుంటారు అంటే, అందరూ ఒక చోట కూడి వస్తేనే కదా సహవాసం. ఎవరు ఎక్కడెక్కడో ఉంటే అది ఎలాగవుద్ది? అందరూ ఒక చోట కూడి వస్తే దాన్ని సహవాసం అంటారు. సాయంకాలమున చల్లపూట దేవుడైన యెహోవా ఆదామవ్వలతో సహవాసం చేయడానికి వచ్చేవాడు ఏదైనా తోటకు. ఒక చోట కూడడం, దేవునితో కలిసి మనం ఒక చోట కూడిన దాన్ని సహవాసం అంటాం. మనం 4-5 కూర్చొని అక్కడెక్కడ పిచ్చాపాటి వ్యవహారాలు మాట్లాడుకుంటే అది సహవాసం కాదు. అది సహవాసం కాదు. సహవాసం అంటే దేవుని సన్నిధిలో మనమందరము చేరి వచ్చేదాన్ని సహవాసం అంటారు. దేవుని సహవాసం లేకపోతే ఆ స్థితి ఎలాగుంటుందో, ఎంత నష్టపోతామో మనం కొన్ని మాటలు చూద్దాం రండి. ఇప్పుడు సహవాసం అనే మాట యొద్దకు వచ్చాం కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుతారా? ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.
ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక అని, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో 24వ వచనం చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనేనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చాలు. ఇది పెంతెకోస్తు పండుగ దినానికి ముందు జరిగింది. అప్పటికింకా పెంతెకోస్తు పండుగ దినం రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడి దిగి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత 8వ రోజు ఆదివారమున సాయంకాలం అన్నాడు 19వ వచనంలో. మీరు గమనించారా? ఇది ఏ రోజు చెప్పాలి? 20వ అధ్యాయం 1వ వచనములో మొదట ఆదివారం అని ఉంది, ఉందా లేదా? అది ఏ ఆదివారం? యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన ఆదివారం. అది ఫస్ట్ ఆదివారం, 50 రోజుల్లో మొదటి రోజు. అది అర్థమైందా? యేసుక్రీస్తు తిరిగి లేచిన ఆదివారం. 19వ అధ్యాయం 19వ వచనం కొట్టుచిన ఆదివారం కూడా అదే ఆదివారం ఉదయం. ఇది కదా మొదటి అధ్యాయంలో ఆదివారము చీకటిగా ఉన్నప్పుడు సమాధి యొద్దకు మగ్దలేని మరియలు వెళ్ళినప్పుడు 19వ వచనంలోకి వచ్చేకి ఏమైంది? ఆదివారం మొదటి రోజే సాయంత్రం అయింది. వీళ్ళందరూ ఎక్కడికి చేరారు? మేడగదికి వెళ్ళారు. 14వ వచనములో ఉన్న వారందరూ మేడగదికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా అదే ఆదివారమున సాయంకాలమున ఆయన చూడండి, ఆయన ప్రత్యక్షత. సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసియుండగా, తలుపులు తెరుచుకొని వచ్చాడని ఉందా? తలుపులు మూసి ఉండగా అవి అలాగే ఉన్నాయి, మూసేసి. చదవండి. యేసు వచ్చి మధ్య నిలిచాడు. తలుపులు వేసుకొని ఉన్నారు, తలుపులు మూసే ఉన్నాయి, యేసు వచ్చి వారి మధ్య నిలిచాడు. ఇప్పుడు అర్థమైందా? ఆయన దేహం ఏం దేహం? భౌతిక దేహం అది కాదు. ఏది అడ్డు రాదు ఆ దేహానికి. నేరుగా వచ్చేసాడు ఆయన లోపలికి. తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆయన వచ్చేసాడు. ఆయన నేరుగా వచ్చేసాడు లోపలికి. వారి మధ్యన నిలిచాడు అని ఉంది. వారి మధ్యన నిలవగా ఇప్పుడు దాకా వారు ఒక చోట కూడి ఉన్నారు. ఇప్పుడు వారి మధ్య ఏం ప్రారంభమైంది? మన సబ్జెక్ట్ సహవాసం. అది గుర్తుపెట్టుకోండి. ఏం ప్రారంభమైంది? సహవాసం. దేవుడు ఎప్పుడైతే వారి మధ్యన నిలిచాడో ఇప్పుడు వారు ఎవరితో ఉన్నారు చెప్పండి? ఆయనతో ఉన్నారు కదా. ఆయనతో ఉండడమే కదా సహవాసం అంటే. మొట్టమొదట యేసు ప్రభువును నమ్మిన పిల్లలు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, 11 మంది శిష్యులు, మరియమ్మ, అలాగే కొందరు స్త్రీలు, యేసు సహోదరులైన వారు, వాళ్ళందరూ ఇప్పుడు వారు అక్కడ ఉన్నారు.
ఉండగా యేసు వారి మధ్య నిలిచాడు. ఇప్పుడు వారి సహవాసం ఎవరితో ప్రారంభమైంది? పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం. పాత నిబంధనలో ఏదేను తోటలో తండ్రి అయిన దేవునితో సహవాసం ఉంది, తెగిపోయింది. శరీరధారిగా యేసుక్రీస్తు వచ్చాడు, ఆయనతో కలిసి జీవించారే కానీ ఆయన శిలువ రక్తము ద్వారా ప్రోక్షింపబడకుండా ఆయనతో సహవాసం ఏర్పడదు. ఇప్పుడు ఆయన కలువరి శిలువలో తన రక్తధారలు చిందించారు. ఆయన మన రక్షణ కొరకే, మన పాపముల కొరకే ఆయన చనిపోయాడని నమ్మిన వారు సహవాసంగా కూడి ఉన్నారు. ఇప్పుడు సహవాసంగా కూడి ఉండగా, ఆ గుంపుగా కూడి ఉండగా ఒక చోట వారు చేరిరాగా ప్రభువు వారి మధ్యకు వచ్చాడు. ఇప్పుడు వారి సహవాసం ఎవరితో? అంతకుముందు ఆటోమేటిక్గా అక్కడ కూడి వచ్చారు, అంతే, ఏం లేదు, అందరూ కూడి వచ్చారు. ఎప్పుడైతే ప్రభువు వచ్చాడో ఇప్పుడు ప్రభువుతో సహవాసం ప్రారంభమైంది వారికి. ప్రభువుతో సహవాసం, ప్రభువు సన్నిధిలో లేదా ప్రభువుతో సహవాసం మనం కోల్పోతే వచ్చే నష్టాలు ఏంటి అంటే, చూడండి, ఇప్పుడు ప్రభువుతో సహవాసం వారి మధ్య నిలిచి 19వ వచనం చదవండి. చాలు. వారి మధ్య నిలిచి ఏం కలుగుద్ది అన్నాడు మీకు? అప్పుడు దాకా ఏమి లేదు వీళ్ళకి. అది యేసుతో సహవాసము చేస్తే ఏం కలుగుద్ది? సమాధానం. కుటుంబంలో సమాధానం, ఇంటిలో సమాధానం, సమాజములో సమాధానం, సంఘములో సమాధానం. సమాధానము లేని పరిస్థితులు ఈ లోకములో. ప్రతి కుటుంబంలో సమాధానము లేదు. భార్యాభర్తల మధ్య సమాధానము లేదు. తండ్రి బిడ్డల మధ్య సమాధానము లేదు. బంధువుల మధ్య సమాధానం లేదు. ఎవరితో సమాధానం ఉన్నా లేకపోయినా ఎవరితో ఉండాలి? సహవాసం. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఏం కలుగుద్దని ఆయనే చెప్పాడు. మీకు సమాధానము ఆయన ఉంటే, ఆయనతో మనం సహవాసం చేయగలిగితే మనము సమాధానము కలిగి ఉంటాము. తోమా ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ఇప్పుడు 26వ వచనం చదవండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఇప్పుడున్నాడు అంటే 10వ వచనములో యేసు ప్రభువు, 20వ వచనములో ఆయన ఉన్నప్పుడు ఉన్నాడా తోమా? లేడు. ఎస్కేప్ లేడు అక్కడ. చూడండి, 19వ వచనం చూడండి. మరిచి మీకు సమాధానం కలుగుతో చెప్పాను. 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. ముందేం కలిగింది వాళ్ళకి? సమాధానానికంటే ముందు సంతోషం. నీ కుటుంబంలో సంతోషం ఉందా? నీ జీవితంలో సంతోషం ఉందా? అది నీ ఎలాంటి ఏ కోణమైనా కానీ సంతోషం ఉండాలి. యేసుతో ఉంటే సంతోషం ఉంటుంది. వారికి సంతోషించారు, ప్రభువును చూచి సంతోషించారు. అంతకుముందు 10 రోజుల నుంచి ఆ సంతోషం లేదు వాళ్ళకి. దుఃఖముతో ప్రార్థన చేస్తున్నారు, దిక్కులేని స్థితిలో ఉన్నారు. బయటికి వెళ్తే యూదులు చంపేస్తారేమో. యేసుతో ఉన్నవాళ్ళం కదా, యేసుతో తిరిగాం కదా, ఆయన్ని చంపేశారు, మమ్మల్ని కూడా పైన వచ్చిన ఉంది కదండి. వారు యూదులకు భయపడి వాళ్ళు యూదులకు భయపడే పరిస్థితులు ఆ రోజు. బయట దొరికితే చంపేస్తారు. 10 రోజులు వారికి ఏమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. 10 రోజులండి. సంతోషం కుటుంబాల్లో సంతోషము సమాధానము లేకపోతే మన కుటుంబాలు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆ సంతోషము, ఆ సమాధానాన్ని మనం అనుభవించగలం. ఒక పెళ్ళైన భార్యాభర్తలిద్దరూ లేచిన దగ్గర నుంచి గొడవ పెట్టుకుంటానే ఉందంట. ఎవరు పెట్టుకుంటారు గొడవ? చెప్పండి, మీరు చెప్పండి.
భర్తలు భార్యతో ఎక్కువ గొడవ పెట్టుకుంటారా, భార్యలు భర్తతో ఎక్కువ గొడవ న్యాయంగా చెప్పండి, అబద్ధం ఆడబాకండి. ఎక్కడున్నాం మనం? మందిరంలో ఉన్నాం. కరెక్ట్గా చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఎవరు ఎక్కువ గొడవ పెట్టుకుంటారు? సహోదరులు చెప్పండి. మీరు చెప్పినా చెప్పకపోయినా కదిలిచ్చి గొడవ పెట్టుకునేది మీరే, దాంట్లో అనుమానం కూడా లేదు. 33 సంవత్సరాల పెళ్ళైన అనుభవంతో చెబుతున్నాను నేను కూడా, అది ఊరకేం చెప్పట్లా. ప్రతిదానికి కదిలిచ్చి గొడవ పెట్టుకునే లక్షణం ఎవరికి ఉంటుంది? ఒప్పుకోండి, నిజం, మందిరంలో మీకే ఉంటుంది. ఆ వరం దేవుడు మీకే ఇచ్చాడు. ఇలాగే భార్యాభర్తలు రోజు ఇద్దరు గొడవ పెట్టుకుంటా ఉన్నారండి. ఇంకేం పొద్దున్న లేచిన కాడ నుంచి తిట్టడం మొదలు పెడుతుందంట. పొద్దున్నే ఆయన డ్యూటీకి వెళ్ళేదాకా ఏదో ఒకటి మాట్లాడుతా ప్రశాంతత లేకుండా ఇంట్లో సమాధానం లేని పరిస్థితి వచ్చేసింది. సాయంకాలం ఆయన డ్యూటీ నుంచి వచ్చేలాగా సమాధానం లేని పరిస్థితి ఇంట్లో. ఇక ఈ సమాధానం లేని ఇంట్లో నేను ఉండలేను అని చెప్పి ఆ ఇంటి యజమానుడు వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు నేను ఉండలేను ఇంక ఈ ఇంట్లో సమాధానం లేదు, అందువల్ల నేను మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, సూట్ కేసు సర్దింది. అమ్మమ్మ తొందరపడబాక, ఆగు, నాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ముందుందమ్మా, ఆ టానిక్ రోజు పొద్దున సాయంకాలం వేసుకుంటే కుటుంబంలో సమాధానం వచ్చుద్దంట. ఇప్పుడు నీకే కదా బాధగా ఉంది, నువ్వు వేసుకుంటే సరిపోద్ది అని ఒక టానిక్ ఉందని ఇచ్చాడంట. ఒక టానిక్ బాటిల్లో ఇచ్చి పొద్దున్నే నిద్ర లేవంగానే నోట్లో ఆ టానిక్ వేసుకోమ్మ, కాస్త ఒక మూత వేసుకో, మరలా సాయంకాలం 5 గంటలప్పుడు మరలా సాయంకాలం వేసుకో అన్నాడు. సరే వేసుకో అమ్మా, వేసుకునే ముందు దానికి ఒక షరతు ఉంది, వేసుకున్నాక అది మింగకూడదమ్మా, అలాగే ఉండాలి 3 గంటల దాకా అన్నాడు. అలాగే 3 గంటల దాకా ఉండాలి అని. మరలా సాయంత్రం 5 గంటలకు కూడా వేసుకున్న దాకా 3 గంటల దాకా అలాగే ఉన్నాడు. పొద్దున్నే 6 గంటలకు లేచింది, ఆ టానిక్ వేసుకుంది. వాళ్ళ మామయ్య గారు ఏం చెప్పాడు? మింగకూడదు అన్నాడు. మింగలేదు. ఇప్పుడు నోట్లో ఉంటే మాట్లాడటానికి కుదరట్లేదు. పిల్లలకి సైగ చేసిందంట, పిల్లలకి వంట చేసేసింది, టిఫిన్ చేసింది, భర్తకి టిఫిన్ చేసింది. 9 అయ్యింది, 3 గంటల టైం అయిపోయింది కదా. 6, 7, 8, 9 కాగానే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. అప్పుడు మింగేసి ఇంకా మాట్లాడవచ్చు అన్నాడంట. ఎవరితో మాట్లాడుద్ది? సాయంకాలం 5 గంటల అవ్వగానే వాళ్ళు వచ్చే టయానికి మళ్ళీ టానిక్ వేసుకోమన్నాడు ఆయన. టానిక్ వేసుకుంది, మాట్లాడటానికి లేదు. ఈ లోపల పిల్లలు హోంవర్క్ చేసుకున్నారు చక్కగా, భర్త తన పనులు తను చేసుకున్నాడు. రాత్రి 9 అయ్యింది, అప్పుడు భోజనం చేసినాక ఈమె మింగింది, భోజనం చేసి పడుకుంది. వారం రోజులు అయిన తర్వాత అమ్మ ఏంటి పరిస్థితి అంటే, నేను ఇంకెక్కడికి వెళ్ళను మా సమాధానంగా ఉంది, నేను టానిక్ వేసుకుంటుంటే వీళ్ళకి పనిచేసింది ఆ టానిక్ అందంట. అది ఈమెకే పనిచేసింది, అది ఎవరికి పని చేయలే. ఏందంటే అది తేనె బాటిల్. సమాధానం కోల్పోతున్న దినాల్లో ఉన్నాం మనం. కుటుంబాలు సమాధానము కోల్పోయారు కదండి. మీకు సమాధానము కలుగునుగాక. వారు సంతోషించారు కాబట్టి తోమ ఏమేమి పోగొట్టుకున్నాడు? సంతోషం పోగొట్టుకున్నాడు. సహవాసములో ఉండే సంతోషం, సంఘ సహవాసములో ఉండే సంతోషం, సంఘ సహవాసములో ఉండే సమాధానం. కుటుంబంలో ఇక తర్వాత సంగతి, ముందు సంఘముగా కూడినప్పుడు సంతోషాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో కూడి ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆ సమాధానాన్ని మనం కోల్పోతున్నామా? తోమా కోల్పోయిన వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిని కోల్పోయాడు తోమా కదా. దేవుని సన్నిధిని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. ఇంకా ఏం కోల్పోయాడు చూద్దాం. చూడండి 21వ వచనం చదవండి. అదే 20వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఉండి పరిశుద్ధాత్మను పొందుడి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులకు బాధ్యతను అప్పగిస్తున్నాడు. తండ్రి నాకు ఏ బాధ్యత అయితే అప్పగించాడో దాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఒక బాధ్యతను అప్పగిస్తున్న సమయంలో తోమా ఉన్నాడు అక్కడ. ఏం పోగొట్టుకున్నాడు?
దేవుడు అప్పగించే అది ఆధిక్యత కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఒక పని కావచ్చు, దేవుని ద్వారా నేరుగా పొందవలసిన ఆ అనుభవాన్ని తోమా పోగొట్టుకున్నాడు. ఫస్ట్ టైం హీ లాస్ట్. దేవుని ద్వారా ఒక పని అప్పగిస్తున్నాడు, మీరు అప్పగిస్తున్నాను ఈ పని అని చెప్పినప్పుడు అతడు అవిధేయుడై యోధా పోగొట్టుకుంటే, యోధా దుష్టత్వం చేసి పోగొట్టుకుంటే, తోమా ఏం చేసి పోగొట్టుకున్నాడు? అవిధేయుడై పోగొట్టుకున్నాడు. అక్కడ ఉండవలసిన వాడు కదా, ఆ 10 మందితో పాటు 11 మందిలో ఉండవలసిన వాడు తోమా. అతడు దుష్టత్వం చేసి పోగొట్టుకుంటే ఇస్కరియోతు కదా, ఇతను కేవలం అశ్రద్ధ వలన పోగొట్టుకున్నాడు, అవివేకం వల్ల. ఇతను రాకపోవడానికి కారణం ఏమన్నా ఉందా? ఎక్కడన్నా తోమా ఫలాని పని పడింది అందుకే రాలేకపోయాడు వీళ్ళ దగ్గరికి ఉందేమన్నా? ఏమీ లేదు. బాధ్యత లేని విధానం కనబడుతుంది తోమాలో. ఆ తోమా మన ఇండియాకి వచ్చాడు కాబట్టి మనం అట్ట తయారయ్యామన్నట్టుంది కదా. ఆ తోమా ఎక్కడికి వచ్చాడు? మన ఇండియాకి సువార్త తీసుకొచ్చింది ఆయనే. కానీ తర్వాత తోమా ఎంత బాధ్యతాయుతంగా, ఎంత దుఃఖపడ్డాడో చూడండి. ఆ సందర్భంలో చూస్తాను చూడండి. 8 దినములైన తర్వాత, ఎంత లేట్ అండి తోమా, ఎంత లేట్ అయ్యాడండి? 8 days. అసలు 40 రోజుల్లో 8 దినాలు ఎంత శ్రేష్టమైన ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమై లేచి పరలోకాన్ని ఆరోహణమై వెళ్ళే మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? కేవలం 40 రోజులు. ఆ 40 రోజుల్లో 8 రోజులు ఎస్కేప్ తోమా. ఎక్కడా సహవాసంలో కనబడలేదు, శిష్యులతో కనబడలేదు, ప్రభు పిల్లలతో కనబడలేదు. ఈ 8 రోజుల సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, ఈ 8 రోజుల సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఈ 8 రోజులు దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ద్వారా ఇచ్చే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు ఈ తోమా. అన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు చదవండి. పైన ఉన్నప్పుడు 24 కూడా చదువుతారా? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దేవుడు తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు తోమా వచ్చి అప్పుడు సహవాసం ఉన్నాడు. కానీ యేసుతో ఉండే సహవాసం, ఆ అనుభవం పోగొట్టుకుని 8 రోజులు అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు వాళ్ళకి. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు కదా. యేసు ప్రభు వచ్చే టైంకి లేడు, వెళ్ళిపోగానే వచ్చాడు. చూడండి, ప్రభు శిష్యులు వచ్చి ఆనందంగా చెబుతున్నారు, మేము ప్రభువుని చూసామయ్యా. మొదటిసారి కదా ప్రభువుని చూస్తుంది వీళ్ళు. ఆయన శిలువ మరణంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చెప్పండి, ఇదే ఫస్ట్ టైం కదా చూస్తుంది. ఆ ఫస్ట్ టైం ప్రభువును చూసే ఆ అనుభవంలో ఎవరు లేరు? తోమా లేడండి. చేతులారా చేసుకున్నది, చేతులారా చేసుకున్నాడు. తోమా లేడు. మేము ప్రభువును చూస్తామని చెప్పగా ఆయన ఏమన్నాడు? సరే ఈసారి వచ్చినప్పుడు నేను కూడా చూస్తానులే, మీతో ఇంకా వదిలిపెట్టి పోనులే, మీతోనే ఉంటానులే అన్నాడా? పెడద్రపు మాట చూడండి ఎట్టుందో. ఎవరు నమ్మారు? మీరు నిజం చెబుతున్నారా? ఏంది ప్రభువుని చూశారా మీరు? ఆరాబాకండి. అసలు మీరు కాదు, ఆయన వచ్చినప్పుడు కనుక నేను ఉండట్టయితే అసలు ఆయన ప్రభువో కాదో తేల్చేవాడిని నేను. ఆగండి, ఆయన ప్రభువో కాదో నేను తేల్చేవాడిని. ఎలా తేల్చేవాడిని అనుకున్నారు? ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి చూసి కన్ఫర్మ్ చేసేవాడిని. ఇప్పుడు ఎవరిని పరీక్షిస్తున్నారండి? తోమా ప్రభువుని పరీక్షిస్తున్నాడా? ప్రభు సన్నిధిలో తోమా పరీక్షించుకుంటున్నాడా? తను తాను పరీక్షించుకోవలసిన వాడు కాదా? పరీక్షించుకోవలసిన వాడు అహంకారంతో మాట్లాడుతున్నాడు అన్నాడు. అప్పుడేమన్నాడు? 8 దినములైన తరువాత, చదువు, 8 దినములైన తరువాత మరలా లోపల, ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. తరువాత తోమాను చూచి, వాళ్ళు ఏం చెప్పాలా శిష్యులు? ప్రభువా నువ్వు లేనప్పుడు ఇట్టన్నాడు, డైలాగ్ అట్టన్నాడు, ఇట్టన్నాడు అని చెప్పారా? చెప్పాల్సిన అవసరం లేదా ఆయనకి. ఆయనకి సమస్తం తెలుసు. నేరుగా వచ్చి
నీ వ్రేలు చాచి నా చేతులలో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. ఇప్పుడు తోమ ఇంకోటి ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ఒకటి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, రెండవది సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, మూడవది చెప్పండి సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, నాలుగవది దేవుడిచ్చే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, ఐదవది విశ్వాసం పోగొట్టుకోవటం కాదు, అవిశ్వాసి అయ్యాడు. ప్రభు ఏమన్నాడు? అవిశ్వాసివి కాక. రే నాయనా, నువ్వు విశ్వాసివి, నా యందు విశ్వాసం ఉంచిన అపోస్తులుడు, నువ్వు సామాన్యుడు కాదు, మిమ్మల్ని అపోస్తులుగా ఉండడానికి నేను నియమించుకున్నాను, ఎందుకు నువ్వు అవిశ్వాసిగా ప్రవర్తిస్తున్నావు? వీళ్ళలాగా ప్రవర్తించట్లేదు. ఇక్కడ కూడి ఉన్న వారందరికంటే నీ ప్రవర్తన భిన్నంగా ఉంది. మనమే ఆ తోమాలేమో. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఏమేం పోగొట్టుకుంటున్నాం? అసలు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటామో తీసేయి, ఇంకా అవసరం లేదు, మొత్తం పోయినట్టే. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే ఎన్ని పోతాయి? ఎన్ని పోయినట్టు మనకి చెప్పండి? ఇలా చెప్పుకుందాం. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటే సంతోషము, సమాధానము, దేవుడిచ్చే ఆధిక్యత, తర్వాత విశ్వాసము. 22వ వచనంలో ఇంకొక మాట కూడా చూడండి, దాన్ని కూడా కలుపుకుందామా? ఇంకొక పాయింట్ అవుద్ది. 22వ వచనం ఆఖరి మాట, పరిశుద్ధాత్మను పొందుడి. ఇంకేం కోల్పోయాడు? పరిశుద్ధాత్మను 10 మంది అపోస్తలులు పొందినప్పుడు తోమా పొందలేకపోయాడు. అందుకే అనుమానం, అపనమ్మకం, అవిశ్వాసం. కారణం ఏంటంటే ఆ 10 మంది అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు ఇతను పొందలేకపోయాడు. కాబట్టి దేవుని శక్తిని కోల్పోయాడు, పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయాడు. దేవుని సన్నిధిని కోల్పోతే ఏమేం కోల్పోతాం చెప్పండి? 1 సంతోషం, 2 సమాధానం, 3 దేవుడిచ్చే ఆధిక్యత, 3వది పరిశుద్ధాత్మ శక్తి, 4వది విశ్వాసం కోల్పోతాం. విశ్వాసం కోల్పోయిన తర్వాత మనము విశ్వాసులముగా కాదు, అవిశ్వాసులముగా పిలువబడతాం. విశ్వాసులంగా పిలువబడాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. వారు కూడుకొని ఉండగా అనే మాట ఎంత బాగుందండి. పాత నిబంధన లేవి కాండములో వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఉన్నారు. ఇక్కడ కొత్త నిబంధన సంఘం వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయను ఎడతెగక కూడుకుంటూ వచ్చారు. అవును, దేవుని సన్నిధిలో కూడుకోవటం వల్ల మనకు కలిగే లాభాలు. కూడుకోనందువలన దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే ఏవి లాభాలుగా ఉంటాయి అవే నష్టాలుగా మారతాయి. అలా కాకుండా మనము దేవుని సన్నిధిని కూడుకొని దేవుని వలన ఇవన్నీ పొందుకునే వారంగా ఉండునట్లుగా దేవుడికి మన కృప మన పట్ల ఉండునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములో ముందుకు సాగుదాం. ప్రార్థన.